మా సిస్టర్ది బర్త్డే ఉంటుండే, అదేంటక్క ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోకుండా నీ దగ్గరకు వచ్చిందంటే నాకు కూడా అదే అర్థం కాలేదు. ఫైనల్ గా నా దగ్గరకు వచ్చేసింది, నేను ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటానని. ఇప్పి చూస్తే ఈ హైదరాబాద్ లో నా ముఖం అది, దాని ముఖం నేను తప్ప ఇంకా చూసుకోవడానికి ఆపర్చునిటీ ఉండదు. ఈ లోపైతే గెట్ రెడీ విత్ మీ చేసేద్దాము. ఈ గెట్ రెడీ విత్ మీ చేసిన ప్రతిసారి కూడా నేను ఒక షర్ట్ కాంబినేషన్ అనుకుంటే అది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎవ్రీ సింగిల్ టైం షర్ట్స్ మార్చడమే సరిపోతుంది. మార్చడం ఏమో తెలియదు కానీ ఇప్పిన బట్టలు మళ్ళీ మడత పెట్టుకోవడానికి మాత్రం తల ప్రాణం తోక్కొస్తుంది. ఫస్ట్ షర్ట్ బానే ఉంటుండే కానీ సెకండ్ షర్ట్ ఇదేంటో తెలీదు, మొత్తానికి ఒక రౌడీలా అనిపించింది, ఒక రెట్రో స్టైల్ కనిపించింది అనమాట. మా చెల్లి అంటుంది అచ్చు గుద్దినట్టు ఒక రౌడీలా కనిపిస్తున్నావు నువ్వు అని, కానీ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్యాషనేలే అని చెప్పి దాన్ని ఏదో కన్విన్స్ చేశాను. మీకు కూడా పాత సినిమాల్లో రెట్రో స్టైల్ కనిపించింది కదా, రౌడీలు ఇలానే వేసుకునే వాళ్ళు. సినిమాలో క్యారెక్టర్లు మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే ఇదేనేమో ఫ్యాషన్ లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి కదా. చెల్లేమో మామూలు టైంలో అదే జడేసుకుంటుంది, కానీ నేను ఉండేసరికి మాత్రం జడ నువ్వే వేయాలని కూర్చుంది. మా ఇద్దరికి పొడుగు జడలే అనమాట. యాక్చువల్ గా నాది ఇంకొంచెం పొడుగ్గా ఇంకొంచెం ఒత్తుగా ఉంటుంది, కానీ మనకి ఈ మధ్యలో ఫ్యాషన్ ఎక్కువై జడలు ఇరబోయడం మొదలు పెట్టాం కదా, మరి జడ ఎందుకు ఊరుకుంటుంది, అది కూడా ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా మా అమ్మ అనుకుంటది నీకు అన్ని తెలిసి కూడా నువ్వు అప్పుడప్పుడు ఇలానే చేస్తూ ఉంటావు కదా అని. మీరు కూడా ఇంతే కదా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.